హాయ్ ఆల్. ఏంటి ఈవినింగ్ టైంలో మీకందరికీ నెలవంక చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అదేనండి, మన రంజాన్ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది కదా! సో, మనమందరం దేనికోసం ఎదురు చూస్తూ ఉంటాము? హలీం కోసం. సో, మేమైతే హలీం తిందామని చెప్పి ఫస్ట్ డేనే వెళ్ళిపోతున్నామండి. ఎక్కడికో కాదు, పిస్తా హౌస్‌కి. సో, ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ హజ్రా మినీ వ్లాగ్స్. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. సో ఇంకా మేము ప్రతి ఇయర్ కూడా రంజాన్ నెల స్టార్ట్ అయిపోయిందండి. అందుకని మేము ఫస్ట్ డేనే పిస్తా హౌస్కి వెళ్ళి హలీంని ప్రతి ఇయర్ కూడా ఫస్ట్ డేనే వెళ్ళి టేస్ట్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే హోల్ ఇయర్ కూడా మేము వెయిట్ చేస్తూ ఉంటాము హలీంని టేస్ట్ చేయడానికి. సో మేమైతే బయలుదేరాం అనమాట. మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరినాక ఇక్కడ కొంచెం ముందుకు రాగానే మా ఏరియాలో, ఇదంతా చిలకనగర్ ఏరియా, ఇక్కడ వచ్చేసి ఎవ్రీ సండే మార్కెట్ అవుతుందన్నమాట. మనకి దొరకని వెజిటేబుల్ ఐటమ్స్ కానియండి, ఏమి ఉండవు, అన్నీ మేము వచ్చి ఇక్కడే తీసుకుంటూ ఉంటాము. సో ఫైనల్గా అయితే మేము ఎక్కడ దారి పొడవునా వెళ్తున్నా కానీ మాకు నెలవంక అనేది కనిపిస్తూనే ఉంది. ఇంకా ఫైనల్గా మనకైతే పిస్తా హౌస్ అనేది కనిపించేసింది, వచ్చేసినాము. ఇంకా సో మేము బండిని కొంచెం అటు సైడ్ పార్క్ చేసుకున్నాము. పార్క్ చేసుకొని ఇంకా పిస్తా హౌస్ లోకి అయితే చాలా క్రౌడ్ ఉన్నారండి. మేము వెళ్ళిన ఫస్ట్ డేనే అసలుకి చూస్తుంటే అమ్మ ఎంత మంది ఉన్నారు అసలుకి. మాకు కూడా అక్కడ టోకెన్ తీసుకోవడానికి కూడా చాలా టైం పట్టింది. చూడండి, పిస్తా హౌస్ హలీం అనేది చాలా ఫేమస్ అండి. ఎందుకంటే రంజాన్ టైంలో పిస్తా హౌస్ వాళ్ళు హలీంని స్పెషల్గా తయారు చేపిస్తారనమాట. ఓన్లీ మటన్తోనే ఉంటుంది అండ్ గీ వేస్తారు. అసలుకి మనం తింటుంటేనే అట్లాగా నోట్లోకి జారిపోతూ ఉంటుంది అనమాట. మీరు ఎవరైనా టేస్ట్ చేయకపోతే ఒక్కసారి పిస్తా హౌస్ హలీంని టేస్ట్ చేయండి, చాలా బాగుంటుందండి. అసలుకి చూస్తున్నారా, అసలుకి చూస్తుంటేనే యామీ యామీగా అనిపించేసింది మాకైతే. సో ఇంకా లోపలికి వచ్చేసాము. అక్కడ కూర్చున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే హలీంని తీసుకొచ్చేసారు. అబ్బా అసలకి ఎంత బాగుందండి చూస్తున్నాం కానీ. ఫ్రైడ్ ఆనియన్స్, లెమన్, పైన పుదీనా అండ్ అదే ఫ్లేవర్ అండ్ స్మెల్ అనేది అసలుకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నాం కానీ తినేయాలి అనిపించేస్తుంది. చాలా వేడిగా కూడా అనిపించింది నాకైతే. అందరు నేను వీడియో తీసుకుంటుంటే ఇట్లాగే చూస్తున్నారు. నాకు కూడా కొంచెం అనీజీగా అనిపించింది. కానీ మొత్తం అయితే తినేసినామండి వీడియో తీసుకుంటాం. చాలా అంటే చాలా బాగుంది మాకు. హలీం తింటుంటే ఉంటుందండి, అసలుకి ఇలా నోట్లో పెట్టుకుంటే ఇలాగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా బాగుందనమాట హలీము. సో మీరు కూడా మీ నియర్ బైలో ఉన్న పిస్తా హౌస్లో హలీంని ఒకసారి అయితే ట్రై చేయండి. నేను చెప్పడం కాదు కానివ్వండి, చాలా బాగుంటుంది హలీం అయితే. చాలా డెలిషియస్గా అనిపిస్తుంది మనకు కూడా. అండ్ మేము వచ్చేసి ఉప్పల్లో అండ్ మెట్రో స్టేషన్కి ఆపోజిట్లో ఉంటుంది పిస్తా హౌస్. మేమైతే అక్కడికి వచ్చేసాం, ఎందుకంటే మేము ఉప్పల్లో ఉంటాం కదా. సో మేమైతే ఇంకా హలీంని అయితే ఫుల్ పెడ్జ్డ్గా తినేసినాము. చాలా అంటే చాలా బాగా ఉంది హలీం. అండ్ యామీ టేస్టీగా కూడా అనిపించిందండి. హోల్ ఇయర్ కూడా మేము హలీం కోసం ఇట్లాగే వెయిట్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ డేని ఇట్లా వచ్చి తింటే అదొక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మాకైతే. ఫైనల్గా హలీం మొత్తాన్ని టేస్ట్ చేసేసాము. సో ఇదండి, మొత్తానికి మేము పిస్తా హౌస్ హలీం అయితే టేస్ట్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా అట్లా వెళ్తున్నాం కానీ మాకు ఎక్కడైతే ఒక కేక్ అనిపించింది, చాలా డెకరేటివ్గా అనిపించింది. కేక్ మీద అట్లా వైట్ వచ్చేసి పైన రెడ్ ఫ్లవర్ రోజెస్ పెట్టారు. చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది మాకైతే. కానీ మేమైతే మా పిల్లలకి ఎక్కువగా పిస్తా హౌస్లో నుంచి కేక్ అండ్ బిస్కెట్స్ తీసుకెళ్తుంటాము.
చాలా బాగుంటాయి అన్నమాట. కేక్ కానీ, బిస్కెట్స్ కానీ పిస్తా హౌస్‌లో. సో, ఇదండి ఇవాల్టి మా వీడియో. మీకు గూడా నచ్చిందనుకుంటున్నా అండి. మీరు గూడా ఇట్లాగే ట్రై చేయండి. పిస్తా హౌస్ హలీము ఎలా ఉందో ట్రై చేసి నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ప్లీజ్ అండి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.